మంథని పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఇండికేట్ మార్కెట్ కావచ్చు, రోడ్ వెడల్పు కార్యక్రమం మరియు పలు సిమెంట్ రోడ్లు అభివృద్ధికి సంబంధించి పుష్కరాలకు సంబంధించి మంథని మున్సిపల్ పరిధిలో అనేక అభివృద్ధి కార్యక్రమాలపై మంథని మున్సిపల్ చైర్మన్ ఒడ్నాల శ్రీనివాస్ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. ఈ వీడియో పూర్తిగా చూడండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ పెట్టండి. పూర్తిగా చూసిన తర్వాత ఈ వీడియోలో ఏముంది మీ కామెంట్ రూపంలో మీ సూచనలు సలహాలు మా ఛానల్కు ఇవ్వాల్సిందిగా తెలియజేసుకుంటూ సత్య న్యూస్ తెలుగు మంథని మున్సిపల్ ప్రత్యేక వార్తలు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సత్య న్యూస్ తెలుగు. నేను మీ సత్యనారాయణ. ఇప్పుడు వార్తలోని ముఖ్యమైన విషయాలు చూడొచ్చు. చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సత్య న్యూస్ తెలుగు. చూస్తా ఉన్నాం. మరి ఒక ఫంక్షన్లో అయితే అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చాం. దుద్దిల శ్రీనిబాబు గారు మరి ఉన్నారు. మరి ఇక్కడ నిజాలు నిజంగా చెప్పే సత్య న్యూస్ తెలుగు చెప్పించే ఛానల్ చూస్తా ఉన్నాను మారిలో. మరి ఎవరు ఏమన్నా కానీ వారు ఎప్పుడు కూడా యాక్ట్ పర్సన్ శ్రీ దుద్దిల శ్రీపారావు గారు ఒకటే ఆంక్ష, ఈ ప్రాంతంలో అభివృద్ధి జరగాలని చెప్పారు. అదే ఆంక్షతో మనం చూస్తా ఉన్నాం. సిరిసిల్ల సిద్దిపేట తరలో ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది. నిజంగా మేము మా ఛానల్ చెప్పినాం, యాక్చువల్గా శాంక్షన్ అయినాయండి ఎవరైనా చెప్పినా కూడా. మరి ఇక్కడైతే మనం ఇక్కడ ఒడ్నాల శ్రీనివాస్ ఉన్నారు. మరి రోడ్డు వెలుపు కార్యక్రమం అయితే పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ఇండికేట్ మార్కెట్ కూడా ఆల్రెడీ కూలగొట్టారు. వారికి ప్రత్యేకంగా చూపించారు. ఇది నిజం, మేము చెప్పేది వాస్తవం. అది గురించే మేము చెప్పేది ఒకటే. మరి అక్కడ కాంప్లెక్స్కు సంబంధించి డిస్పెండల్ చేస్తారా, ఈ పక్క ఉన్నటువంటి మరి ఆర్టీసీకి సంబంధించి వాళ్ళందరూ ఉపాధి కోల్పోతారు. మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది ఈ రోజు మనం చూస్తా ఉన్నాం. శ్రీనిబాబు సాక్షిగా ఒడ్నాల శ్రీనివాస్ చైర్మన్ గారు వారి చేతుల్లోనే వాయిదా ఉంది. ఏం చెప్తారో స్పష్టంగా మా ఛానల్ ద్వారా చెప్పండి సార్. చాలా మంది భయపడుతూ ఉన్నారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా సత్య యూట్యూబ్ ఛానల్ మీకు కూడా నమస్కారం. ఎవ్వరూ భయపడే అవసరం లేదు. మేము పనిచేసేది మా నాయకుడు శ్రీధర్ బాబు గారు, శ్రీనిబాబు గారి దగ్గర. మేము అందరూ చెప్పినాం. దాదాపు సంవత్సరం 2 సంవత్సరాలు అవుతుంది మార్కెట్ గురించి. మేము వచ్చిన నెలకే వాళ్ళని కూర్చొని మీకు ఇంతకుముందు మీకు కూరగాయల మార్కెట్ అయినా, చికెన్ మార్కెట్ అయినా, మటన్ మార్కెట్ అయినా, ఫిష్ మార్కెట్ ఎవరు వేసిందంటే అప్పుడు నేను సర్పంచ్ ఉన్నప్పుడు నేనే వేసిన. మా మాట నమ్మి మా వైస్ చైర్మన్, మా పాలక వర్గాన్ని మమ్మల్ని నమ్మి వాళ్ళందరూ నీకు తెలుసు కట్ట మీద వేలు, నువ్వు కూడా అందులో భాగస్వామ్యం ఉన్నావు. ఇప్పుడు కూడా రోడ్డు వెలుపు కార్యక్రమం దాదాపు ఎన్నో ఏళ్ళ కోరిక, 20 ఏళ్ళ కోరిక, 100 ఫీట్ల రోడ్డు మంతిని సుందరవందనంగా తీర్చిదిద్దులో శ్రీనిబాబు గారు పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమం చేపడుతున్నాం. ఎవరికి అన్యాయం చేయం. ఇటు మీరు అన్నట్టు ముందట జీపీ కాంప్లెక్స్ వాళ్ళకు కూడా త్వరలోనే పెద్దగా 3 ఫ్లోర్ల జీపీ కాంప్లెక్స్ కాబట్టి పెద్ద ఎత్తున కాంప్లెక్స్ వస్తాం. వాళ్ళకు కూడా ఎవరిని తీసేయం. ఇటు కూడా చిన్న పనుల అమ్ముకునేటలో కూడా వాళ్ళకు కూడా 100% వాళ్ళకని ఉంటాం. లేకపోతే లోపల ఆర్టీసీ కాంప్లెక్స్ ఉంటాం. అవసరమైతే మున్సిపల్ ఇంటిగ్రేటెడ్ కూరగాయల మార్కెట్ దాదాపు 100 నుంచి 150 రూమ్లు అవుతున్నాయి. మా నాయకుడు శ్రీధర్ బాబు గారి చొరవతో అందరికీ ఎవ్వరు కూడా అన్యాయం చేయకుండా అందరికీ కూడా ఇస్తామని సందర్భం తెలియజేసుకుంటూ మంథని అభివృద్ధికి మీరు అందరూ సహకరించండి. త్వరలో రాబోయే పుష్కరాల వరకు మంథని సుందరవందనం ఇస్తాం. ఇక్కడ నుండి బొక్కలవాగు బ్రిడ్జ్ దగ్గర నుండి దాదాపు మన అరణ్య విద్య మన 2 రోడ్ల కాడికి పెద్ద ఎత్తున 4 లైన్స్ అండ్ సెంట్రల్ లైటింగ్తో పెద్ద ఎత్తున రోడ్ చేస్తున్నాం. అలాగే పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి గాంధీ చౌక్ దగ్గర సెంట్రల్ లైటింగు, అలాగే క్యాంప్ ఆఫీస్ రోడ్ కూడా పెద్ద ఎత్తున చేస్తున్నాం. ఎందుకంటే మినీ కలెక్టర్ సముదాయం కూడా పెద్ద ఎత్తున చేస్తున్నాం. 2 చెరువులు రావుల చెరువు కట్ట, రావుల చెరువు నిజంగా రాష్ట్రంలో ఎక్కలేనటువంటి నిధులతో పెద్ద ఎత్తున బ్రహ్మాండంగా నేను అంటున్నా కదా. పుష్కరాల నిధులు కూడా దాదాపు 80 నుంచి 100 కోట్లు వస్తున్నాయి. మన విజయవాడ రాజమ్మని లెక్క పుష్కరంగా కడతాం. పెద్దలు శ్రీధర్ బాబు గారు, శ్రీనిబాబు గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అలాగే బట్టి విక్రమ గారు పెద్ద ఎత్తున కార్యక్రమం చేపడతాం. నిజంగా ఈ సంవత్సరం వరకు చూస్తే నువ్వు ఎన్నో లేనంత అభివృద్ధి మంత్రుల్లో ఏ వాడ ఇంకొకటి చెప్తున్నావు. దాదాపు 32 కోట్లతోని ప్రతి వాడలో మంత్రులను అన్ని వాడలలో గల్లీకి సిమెంట్ రోడ్డు కూడా శాంక్షన్ చేయించండి మా నాయకుడు శ్రీధరబాబు గారు. ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఎవరికి కూడా అన్యాయం చేయం. బతికేది మా నాయకుడు శ్రీధరబాబు గారు. ఇప్పటికీ 4 నెలల 15 రోజులు అవుతుంది మంత్రుల్లో ₹1 కూడా తీసుకోకుండా 100% ఇళ్ల పర్మిషన్లు అయినా, పెన్షన్లు అయినా, మన రేషన్ కార్డులు అయినా, అలాగే ఇందిరమ్మలు ఏదైనా ఎందులో కూడా మొటేషన్లు అయినా ₹1 కూడా నేను మా వైస్ చైర్మన్ పాలకవర్గం నిజంగా అందరం కలగలిసి మంచిగా బ్రహ్మాండంగా పాలించడం. ఎవరితో కూడా మాట పడకుండా, ఎందుకంటే 100% మాట ఇచ్చిన మా నాయకుడు. అలానే మేము మా నాయకుని దగ్గర మాట నిలబెట్టుకుంటాం. మీ దగ్గర ప్రజల మనతో రాబోయే 2020-2029 ఎలక్షన్లో మా నాయకుడు శ్రీధర్ బాబు గారు 6వసారి అంటే 6 కొడతాడు, ముఖ్యమంత్రి అవుతాడని సందర్భం తెలియజేస్తున్నాను. ఒక నిమిషం మరి ఇది ఒక సూటిగా ప్రశ్న. అయితే ఈ యొక్క 100 ఫీట్లు నిజమా చేస్తుంది ఎవరైతే ఇప్పుడు మున్సిపాలిటీ ట్రిక్ పెట్టారు
దీనిలో మనం చూస్తూ ఉన్నాం చాలా బ్రహ్మాండంగా చాలామంది మా ఛానల్లో చెప్పారు అంబేద్కర్ చౌక్ శివాజీ చౌక్ చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. అది ఏదైతే ట్రిక్ పెట్టున్నారో ఆ ట్రిక్ మరకు మీరు పాటిస్తారా? అదేవిధంగా ఇంకోటి నిన్ననే మనం చూసాం గతంలో చనిపోయారు, అదేవిధంగా ఇప్పుడు కూడా చనిపోయారు. ఇక్కడ మీరు మొత్తానికైతే సీసీ కెమెరా ఏర్పేసి మున్సిపల్ పరంగా అక్కడ పకడ్బందీగా రాబోయే రోజుల్లో పుష్కరాలు వస్తున్నాయి, మీ పరంగా చేయాలని చెప్తాం. సూటిగా మేము ప్రశ్నిస్తాం, ఎందుకంటే మీరు కూడా నిజాలు చెప్పే వ్యక్తి కాబట్టి సీన్ బాబు సాక్షి ఆడుతున్నాం. చెప్పండి మున్సిపల్ చైర్మన్ ఒట్ల శ్రీనివాస్ గారు. గోదావరిలో ఇంతకుముందు లెక్క కాకుండా రాబోయే పుష్కర నిధులతో దాదాపు పెద్ద ఎత్తున విజయవాడ రాజమౌళి లెక్క పుష్కర ఘాటుకు లోపలి ఫెన్సింగ్ పెడతాం, ఎవరిని ఓనియకుండా మున్పల్ లెక్క ఉండదు రాబోయే కొద్ది రోజులు పాటు. అలాగే మా నాయకుడు శ్రీధర్ బాబు గారు సీన్బాబు గారు కూడా ఇక్కడ మొన్న మమ్మల్ని మన మంచిరాల పోయినాం, మహాప్రస్థానం వచ్చినాం, చాలా బ్రహ్మాండ 103 రోజులలో 10-15 కొట్టుతుంది. మా నాయకుడు శ్రీధర్ బాబు గారు సీన్బాబు గారు మాకు మహాప్రస్థానం మంత్రిలో కట్టాలి, భూమి కోసం తిరిగితే భూమి ఎవరు ఇవ్వలేక ఇక్కడ చాలా అదైంది. నిజంగా అటువంటి మహాప్రస్థానం కూడా మేము త్వరలోనే భూమి చూసి ఆ పెద్ద ఎత్తున మహాప్రస్థానం కడతాం. ఇంకొకటి రోడ్డు వెడల్పులా ఎవరికి అన్యాయం చేయవని సందర్భంగా మరీ చెప్తున్నా, సత్తి ఎవరికి అన్యాయం చేయ 100 ఫీట్ల రోడ్డును మా నాయకుడు శ్రీధర్బాబు గారు వచ్చినాక అందరినీ కూర్చొని దాన్ని ఎలా చేస్తామో, ఎందుకంటే ముఖ్యంగా మా వైస్ చైర్మన్ గారిది 22 ఫీట్లు కొడుతున్నాం, ఒక్కరికి ఎవరికో కాదు, దాదాపు ఒక 5 నుంచి 10 ఇళ్ళు పోతున్నాయి. వాళ్ళకు కూడా ఎలా ఏం చేయాలని ఆలోచన చేస్తున్నాం. దాదాపు ఎవరికి పోతున్నాం 3-4 ఇళ్ళు, ఎందుకంటే మంచిర్యాల అయింది, గోవర్కన్ అయింది, లక్షపేట అయింది, చెన్నూరు అయింది, అలాగే పెద్దపల్లి అవుతుంది. మంత్రిని కూడా ఎన్నో ఇళ్ళ కోరిక, అందరూ కూడా 90% సాటిస్ఫాక్షన్ అన్నారు. దాదాపు ఆ 10% కూడా వాళ్ళకు కూడా ఏ ఇబ్బంది లేదు, వాళ్ళు కూడా స్వచ్ఛందంగా మేము కూర్చుని పెడితే వాళ్ళని పిలిస్తే వాళ్ళ రేకులు వాళ్ళే తీసుకున్నారు, మా ఇల్లులు మేమే తీసుకుంటామని చెప్పిళ్ళు. వాళ్ళకు కూడా నాయకుడు శ్రీధర్బాబు గారు వచ్చినాక కూర్చుని మాట్లాడినాకనే మొదలు పెడతాం ఈ సందర్భంగా తెలియస్తుంది. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. చాలా అద్భుతంగా చెప్పినటువంటి శ్రీనిబాబు గారికి ధన్యవాదాలు చేస్తా ఉన్నాం. ఈ ప్రాంతంలో శాంతియుతంగా పాలన చేయాలని. సో ఫ్రెండ్స్, ఒక చిన్న విషయం నేను ఇక్కడ చెప్పదలుచుకున్నా. శాంతియుత పాలన అంటే మరి ఇక్కడ మనం చూడొచ్చు, శ్రీనిబాబు మరి ఇక్కడ ఓ వివాహ వేడుకల్లో విచ్చేసి నవ్వుకుంటూ అందరితో ఆప్యాయత పలకరిస్తూ మరి అక్కడ నూతన వధువులను ఆస్వాదించి వారికి గిఫ్ట్ ఇచ్చేసారు. మరి అందరితో కలుపుగోలుగా మాట్లాడుతుంటే మరి అక్కడే ఉన్నటువంటి ఓ వ్యక్తి, ఆ వ్యక్తి కూడా శ్రీనిబాబు గారు నమస్తే పెట్టారు. చెప్పండి బాబు ఏం కావాలి అంటే ఆ వ్యక్తి అతను ఏం మాట్లాడుతున్నాడో శ్రీనిబాబు బాయ్ మీదికి వస్తూ ఉన్నా మరి అక్కడ కార్యకర్తలు అతనిపై వెళ్ళే ప్రయత్నం చేశారు. శ్రీనిబాబు గారు ఒకటే మాట చెప్పారు, ఆగండి అని. చూడండి, మరి శాంతియుత పాలన అంటే దానికి నిలువెత్తు నిదర్శనం మనకి చెప్పచ్చు. మేము స్వయంగా ఉన్నాం అక్కడ, మేము చూసాం. ఇది ఏదో కల్పితం కాదండి, అది జరిగిన సంఘటన. ఆ క్లిప్పింగ్స్ ఏంటంటే మేము ఎక్కువ తీయలేదు, చూసి చిన్నగా కనబడుతుంది. అంటే గతంలో ఇక్కడ మంత్రులు చూసినట్టయితే ఒక నాయకుడిని అలా నాయకుడిని ఒక అతను మాట్లాడితే అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అతన్ని చాలా తీవ్రంగా కొట్టిన సందర్భాలు గతంలో మనం ఇక్కడ మంత్రుల్లో చూసాం. కానీ ఇక్కడ అలా కాలేదు. ఇక్కడ శ్రీనిబాబు గారు వెళ్ళండి అండి, ఏమనకండి అని చెప్పడంతో అతన్ని ఎవరు కూడా ఏమనలే. అంటే శాంతియుత పాలన అంటే ఇదండి. అక్కడ స్వయంగా మా ఛానల్ చూసింది, అంటే ఎవరినో కించపరచడానికో ఎవరినో పొగుడటానికి కానీ రియల్గా మా ఛానల్ అక్కడ చూసింది కాబట్టి చెప్తున్నాం. మరి ఇది ఇలా శాంతియుత పాలన చేయాలి, అదే వ్యక్తి అతనే వ్యక్తి, ఆ వ్యక్తిని ఎవరు కూడా ఏమనకని చెప్పి శ్రీనిబాబు గారు శాంతియుతంగా అందరినీ అక్కడి నుంచి తీసుకురావడం జరిగింది. అంటే ఎవరైనా కానీ అంటారు, కానీ ప్రశ్నించే వారు కూడా మీదికి పోవడం అనేది స్వభావం కాదండి. ఒక నాయకుడిని అడిగితే అడగాలి, ఏమైనా పని కావాలంటే నిలదీయండి, పనులు చేయలేదు మీరు అని చెప్పి నిలయండి. కానీ ఆ శ్రీనిబాబు గారు స్వయంగా అడుగుతూ ఉన్నా కూడా ఏం కావాలి చెప్పండి అన్నారు. కానీ అతను ఏం మాట్లాడారు, వ్యంగ్యంగా మాట్లాడి మీదికి వచ్చారు. కానీ అక్కడ ఎలాంటి సంఘటన జరగలేదని చెప్పి చెప్తా ఉన్నాం. ఇదండి శాంతియుత పాలనకు నిదర్శనం అని చెప్తూ మరోసారి మా సత్య న్యూస్ నిజాలు నిజంగా చూపించే ఛానల్ అని మీకు ఉదాహరణకు చెప్తున్నామండి. మరోసారి ఎవరిని కించపరచడం కానీ ఎవరినో చేయడానికి కాదు. మా ఛానల్ ఎప్పుడు కూడా అందరి మంతని ప్రజలు శాంతియుతంగా పరిపాలన చేయాలి, అభివృద్ధిలో మనం కొట్లాడాలి, కానీ ఎవరిపై ఎవరు నిందలు వేసుకొని అలజాడి మంత్రులు సూచించదని ఈ సందర్భంగా మా ఛానల్ ద్వారా తెలియస్తూ అందరూ బాగుండాలి, మంత్రిని అభివృద్ధి చెందాలి. ఎవరైతే అభివృద్ధి చేస్తారో మా ఛానల్ అందరికీ సమానమని చెప్తూ సత్య న్యూస్ తెలుగు ఈ ఛానల్ చూసిన తర్వాత మీ అమూల్యమైన కామెంట్ పెట్టండి, మా మంత్రిని అభివృద్ధికి తోడ్పడండి. సత్య న్యూస్ తెలుగు సదా మీ సేవలో. ధన్యవాదాలు.